హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పేదాంతా మనసు మార్చ్ 1/6/2024 ఎపిసోడ్ 1026. దేవయాని చెప్పినట్లుగా శైలేంద్ర కాలేజీకి వెళతాడా లేదా? గుప్పేదాంతా మనసు మార్చ్ 1/6/2024 ఎపిసోడ్ 1026. మనం వాళ్ళ గ్రాండీ ఏంటి నాన్న, వసుధార బర్త్డే ఎలా జరిగింది, ఫంక్షన్ కి ఎవరెవరు వచ్చారు అని అడుగుతుంది. మనం ఏంటికి రండి, ఎవరెవరు వస్తారు, అందరూ వచ్చారు అని అంటాడు. గ్రాండీ అందరూ అంటే ఎవరు నాన్న అని అడుగుతుంది. మనం ఎవరెవరు అంటే రవీంద్ర సార్, శైలేంద్ర, దేవయాని, మహేంద్ర సార్, ఇంకా కాలేజీ లెక్చరర్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ వచ్చారు, చాలా గ్రాండ్ గా జరిగింది అని అంటాడు. గ్రాండీ ఏ అనుపమ రాలేదా అని అడుగుతుంది. మను వచ్చింది అని అంటాడు. గ్రాండీ అయితే మరి తన పేరు చెప్పలేదే అంటుంది. మను చెప్పాను కదా లెక్చరర్స్ అందరూ వచ్చారని, అందులో తను కూడా ఉంది కదా, ప్రత్యేకంగా పేరు చెప్పాలా అంటాడు. గ్రాండీ అయితే అనుపమ ఏదైనా విషయంలో నీతో మాట్లాడిందా అని అడుగుతుంది. మను అయినా తను నాతో ఎందుకు మాట్లాడుతుంది, అలాంటిది ఏం జరగలేదు అంటాడు మను. గ్రాండీ అయితే నువ్వు మాట్లాడకపోయావా అంటుంది. మను నాకు అంత అవసరమే ఉంది, గ్రాండీ అయినా నాలో ఉన్న ప్రశ్నలకు తాను మాత్రమే సమాధానం చెప్పాలి, ఇంకా ఎన్నాళ్లని ఎదురు చూడాలి, ఆ ప్రశ్నలు నాలోనే మిగిలిపోతాయో ఏమో, వాటికి ఆవిడ సమాధానం చెప్పే రోజు వస్తుందో రాదో, నేను ఒక ప్రశ్నగానే ఉండిపోతానేమో, నాకేమీ అర్థం కావడం లేదు. తను నోరు విప్పితేనే నా ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది, లేదంటే దొరకదు రండి అంటాడు మను. గుప్పేదాంతా మనసు టుడే ఎపిసోడ్ 16th March 2024 ఎపిసోడ్ 1026 హైలైట్స్. కట్ చేస్తే వసుధార అనుపమ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ, అసలు మన విషయంలో ఎందుకు అనుపమ మేడం ఇలా ప్రవర్తిస్తుంది, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో గతం దాగి ఉంది, కానీ ఆ విషయం అనుపమ మేడం దాచిపెడుతుంది, బయటికి చెప్పడం లేదు, దాన్ని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది వసుధార. అప్పుడే మహేంద్ర వస్తాడు. అమ్మ వసుధార ఏంటి, ఏం చేస్తున్నావ్, ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు. వసుధార అవును మామయ్య, అనుపమ మేడం మన గురించి ఆలోచిస్తున్నాను, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గతం ఉందని నాకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు బయటపడడం లేదు, మనము ప్రశ్నించినప్పుడల్లా అనుపమ మేడం దాన్ని దాటించేస్తుంది, మనకి సమాధానం దొరకడం లేదు, అసలు ఏంటి, వాళ్ళిద్దరికీ గతంలో పరిచయం ఉండి గొడవలై దూరంగా ఉంటున్నారా, లేదంటే ఇంకేదైనా ఉందా, ఒక్కో టైంలో మనం మీద ఎనలేని ఆప్యాయతను చూపిస్తుంది అనుపమ మేడం, ఒక్కో టైంలో కోపాన్ని చూపిస్తుంది, అసలు ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. గుప్పేదాంతా మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 1/6/2024 ఎపిసోడ్ 1026 హైలైట్స్. ఇంకోవైపు ఆలోచిస్తే అనుపమ మేడంకి పెళ్లి అయిందా అంటే లేదు అంటుంది, కానీ మరి ఈ మను తనకి ఎలా పరిచయం, తనని చూస్తే ఎందుకలా ప్రవర్తిస్తుంది చెప్పండి మామయ్య, అసలు అనుపమ మేడం మీకు ఎప్పటి నుండి తెలుసు అని అడుగుతుంది వసుధార. మహేంద్ర చెబుతానమ్మా అనుపమ, నేను జగతి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, జగతి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు తను దగ్గర ఉండి జగతిని చాలా బాగా చూసుకుంది, కొన్నాళ్లు గడిచిపోయాక రిషి పుట్టాడు, తరువాత అనుకోకుండా అనుపమ కనిపించకుండా పోయింది, నేను జగతి చాలా రోజులు వెతికాము, తను ఎక్కడ కనిపించలేదు, తర్వాత మళ్ళీ జగతి ఈ లోకం నుండి వెళ్లిపోయాక నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు అనుపమ కనపడింది, తరువాత అంతా నీకు తెలిసిందే కదా, జగతి ఏమైంది, ఎలా చనిపోయింది అంటూ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది, తరువాత నిజం తెలుసుకుని ఇప్పుడు మనతో కలిసి ఉంటుంది, అప్పుడు అనుపమ అంటేనే ప్రశ్నల వర్షం కురిపించేది, కానీ ఇప్పుడు అనుపమ వేరు అని అంటాడు మహేంద్ర. వసుధర అలా అయితే మీరు కూడా అనుపమ మేడన్ని ప్రశ్నించాలి మామయ్య అంటుంది. మహేంద్ర అలా ఎన్నిసార్లు ప్రశ్నించానమ్మా, కానీ తను నిజం చెప్పడం లేదు అంటాడు. వసుధార అలా వదిలేస్తే నిజం రాదు మామయ్య, మనం అడుగుతూనే ఉండాలి అంటుంది వసుధార. కట్ చేస్తే శైలేంద్ర తన ముఖం అద్దంలో చూసుకుంటూ, ఒరే అసలు నువ్వు మనిషివేనా కాదా అని అడుగుతున్నారు, అంటే నేను మనిషిని కాదు రాక్షసుడిని అని అర్థం కదా అని, అయితే ఏదిరా నీ రాక్షసత్వం, ఏదైనా కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించి తీరడమే కదా మన రాక్షసత్వానికి ఉన్న టాలెంట్, మరి నీలో ఆ టాలెంట్ కనిపించడం లేదే, ఎన్నాళ్లని ఎండి సీటు కోసం ఎదురు చూస్తూ ఉంటావు, అంటే నువ్వు రాక్షసుడివి కాదా, మనసున్న మనిషివా, చెప్పరా చెప్పు అంటూ తన ముఖం అద్దంలో చూసుకుంటూ తాననే తిట్టుకుంటూ ఉంటాడు శైలేంద్ర. దేవయాని శైలేంద్ర ఏంటి నాన్న, నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అంటుంది.
శైలేంద్ర మరి ఇంకా ఏం చేయను మామ్, ఏం చేయగలను, ఏం చేయలేను కదా. ఏంటి సీటు దక్కించుకోవడానికి రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఆ ఎండి సీటును కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నాను. నేను చేతగాని వాడిననే కదా దీనికి అర్థం అని అంటాడు శైలేంద్ర. దేవయాని చూడు, శైలేంద్ర రాక్షసులు కూడా తమ కోరికలని నెరవేర్చుకోవడానికి ఆ దేవునికి తపస్సులు చేసి వరమును పొంది గెలిచారట. మనం కూడా అంతే. కాకపోతే కొన్నాళ్లు ఎదురు చూడాలి. కొన్ని పనులు గంటల్లో అయిపోతాయి, మరికొన్ని పనులు రోజుల్లో అయిపోతాయి, ఇంకా కొన్ని పనులు నెలల్లో, ఇంకా కొన్ని పనులు అయితే సంవత్సరాలను బట్టి ఉంటుంది. అప్పటి వరకు మనం ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి శైలేంద్ర. అంత లోపల మనం నీరసించి పోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. చూద్దాం, ఆ దేవుడు మనకు కూడా ఒకరోజు అంటూ ఇస్తాడేమో. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని అంటుంది శైలేంద్ర. రోజు ఇలా మనకి మనమే సర్దు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం మామ్, కానీ నాకు ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలంటేనే అసలు చిరాకేస్తుంది, వెళ్ళాలి అనిపించడం లేదు అంటాడు శైలేంద్ర. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకు శైలేంద్ర, ముందు నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అంటుంది.